V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ పాతపట్నం టౌన్ కొత్త రోడ్ పంజా జంక్షన్ వద్ద నివసిస్తున్న బొడ్డు విజయలక్ష్మి తన కుటుంబ సభ్యులు విజయలక్ష్మి కుమారుడు, విజయలక్ష్మి భర్త, కుటుంబ సభ్యులు అంతా కూడా క్రీడల్లోనే మునిగి తేలుతున్నారని తెలియజేశారు విజయలక్ష్మి. నా పేరు బి విజయలక్ష్మి అండి. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేశాను. ఈ ఆటల పోటీలకు వెళ్ళడానికి కూడా మా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసేవారండి. అందువల్ల కూడా నేను వెళ్ళగలిగేదాన్ని బయటికి. నాకు ఆటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి పరుగు పందాలంటే చాలా ఇంట్రెస్ట్. స్కూల్ లెవెల్ నుంచి కూడా నేను ఆటల పోటీల్లో పాల్గొనేదాన్ని అండి. 8th క్లాస్ చదివేటప్పుడే గ్రిగ్ స్పోర్ట్స్కి మా ఈస్ట్ గోదావరిలో ఉన్న తాళరేవు వెళ్ళి రావడం జరిగిందండి. ఓకే అండి, చెప్పండి. నేను టేబుల్ టెన్నిస్ కూడా ఆడుతూ ఉంటానండి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇంటర్ సర్కిల్ టోర్నమెంట్లకు కూడా వెళ్ళేదాన్ని. టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఆడతానండి, డబుల్స్ కూడా ఆడతాను. టేబుల్ టెన్నిస్లో నేను నేషనల్ కూడా వెళ్ళానండి. ఈ రీసెంట్గా ఈ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా టేబుల్ టెన్నిస్లో నేను 2nd ప్లేస్ తెచ్చుకున్నానండి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ని ఆడుతున్నాను, వెయిట్ లిఫ్టింగ్ ఎందుకు చేయకూడదని రీసెంట్గా జిల్లా స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్ కూడా వెళ్ళానండి. డెడ్ లిఫ్ట్ 50 కేజీలు ఎత్తాను. ఆ 50 కేజీల్లో జిల్లా స్థాయిలో గోల్డ్ వచ్చింది. రాష్ట్ర స్థాయిలో పెదగంటాడలో కండక్ట్ చేశారండి రీసెంట్గా. అందులో కూడా కప్ వచ్చిందండి. ఇవేనండి టేబుల్ టెన్నిస్ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కప్పులు ఇవి 2. వెయిట్ లిఫ్ట్, డెడ్ లిఫ్ట్ చేశాను. అవి ఫస్ట్ వచ్చాయండి గోల్డ్ కప్పులు. రీసెంట్గా బెంగళూరు దగ్గర ఉన్న ఉడిపికి వెళ్ళానండి. సౌత్ ఇండియా నేషనల్స్లో కూడా నాకు 100 మీటర్స్ 20 సెకండ్స్లో 3rd ప్లేస్ వచ్చిందండి. అలాగే ముంబై నేషనల్స్కి వెళ్ళానండి. ముంబై నేషనల్స్లో లాంగ్ జంప్ సిల్వర్ మెడల్ వచ్చిందండి. నెక్స్ట్ 100 మీటర్స్ బ్రాంజ్ వచ్చింది. డిస్కస్ త్రోలో కూడా బ్రాంజ్ వచ్చిందండి. నేషనల్స్కి వెళ్ళానండి. జమ్మూ నేషనల్స్లో 100 మీటర్స్ 20 సెకండ్స్లో గోల్డ్ మెడల్ వచ్చిందండి. అలాగే 60 మీటర్స్ రన్నింగ్లో 2nd ప్లేస్ వచ్చిందండి. డిస్కస్ త్రోలో 3rd ప్లేస్ వచ్చింది సార్. గట్టిగా అందరికీ నమస్కారం అండి. నా పేరు బి విజయలక్ష్మి అండి. నా పుట్టిన ఊరు తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో జన్మించానండి. స్కూల్ లైఫ్ కూడా నాది అక్కడేనండి, సెంట్ ఆన్స్లో చదివానండి. నాకు ఈ ఆటల పోటీల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ కలగడానికి కూడా నా స్కూలేనండి. ఆ స్కూల్ నుంచి కూడా నేను 8th క్లాస్ నుంచి కూడా గ్రిగ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి సిల్వర్ మెడల్ సంపాదించానండి 8th క్లాస్లో. నా ఫ్యామిలీ నాకు 300 మెడల్స్కి ఎక్కువగా వచ్చాయండి. అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తానండి. నేను ఒక 100 మీటర్స్, 200, 400, నెక్స్ట్ టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, క్యారమ్స్, షటిల్ ఇవన్నీ నేను పాల్గొన్నానండి. అలాగే ఆఫీస్లో కూడా నాకు అధికారులు సహకరించడం వల్ల ఆఫీస్ తరఫున ఇంటర్ సర్కిల్ టోర్నమెంట్లు కూడా వెళ్ళేదానండి. అయితే మా కుటుంబంలో కూడా మా వారు నన్ను సపోర్ట్ చేయడం వల్ల కూడా నేను ఈ ఆటల పోటీలకు వెళ్ళడం జరుగుతుందండి. ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళానంటే ఒక్కోసారి 10 రోజులు పడుతుందండి. ఒక్కోసారి క్యాంపులకు వెళ్తే 10-15 రోజులు పడుతుంది. కాబట్టి దానికి కూడా మా వారు పర్మిషన్ ఇచ్చేవారండి వెళ్ళేందుకు. మా అధికారులు కూడా ఆఫీస్లో నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తూ రీసెంట్గా రిటైర్ అయ్యానండి. ఆఫీసులో కూడా అధికారులు నాకు
సపోర్ట్గా ఉండి నన్ను ఆటల పోటీలు పంపించడం జరిగేదండి. ఇంటర్ సర్కిల్ లెవెల్లో నేను టోర్నమెంట్కి వెళ్ళేదాన్ని. అలాగే వాళ్ళకు కూడా నేను పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టానండి. ఎప్పుడు కూడా నేను వెళ్ళిన ఇంటర్ సర్కిల్కే కాదు, నేషనల్కే కాదు, మెడల్ సంపాదించి తెచ్చిపెట్టేదానండి. క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, షటిల్, రన్నింగ్ కూడా నేను పార్టిసిపేట్ చేసేదానండి ఆఫీస్ తరపున. నేను ఆఫీస్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఫస్ట్ జాయినింగ్ 1994 డిసెంబర్లో జాయిన్ అయ్యానండి గాజువాకలో. అప్పుడైతే నాకు కొత్త కాబట్టి నేను ఆఫీస్ తరపున వెళ్ళేదాన్ని కాదండి. తర్వాత సర్కిల్ ఆఫీస్కి వచ్చానండి. 96 జనరేషన్లో జాయిన్ అయ్యాను. ఆ జనరేషన్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా 98 నుంచి ఇప్పటి వరకు కూడా ఓపెన్స్కి వెళ్ళేదానండి. నెక్స్ట్ ఈ ఆఫీస్ తరఫున కూడా నేను వెళ్ళడం జరిగిందండి. నాకు ఆటలు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇప్పటికే కొనసాగిస్తున్నాను. ఇప్పటికి కూడా నేను ఇంటర్నేషనల్కి ఇన్నాళ్ళు ఇంటర్నేషనల్కి ఎందుకు వెళ్ళలేదని మీరు అనుకోవచ్చు. కానీ నాకు ఆఫీస్లో సెలవు దొరక్కపోవడం వల్ల ఇంటర్నేషనల్కి వెళ్ళడం జరగలేదు. ఇప్పుడు ఎలాగ నేను విశ్రాంతి ఉద్యోగినే కాబట్టి ఇంటర్నేషనల్కి వెళ్ళడం నాకు ఇంట్రెస్ట్గా ఉంది. నెక్స్ట్ ఆగస్టులోనో సెప్టెంబర్లోనో టోర్నమెంట్ ఉందండి. నేపాల్ వెళ్ళేందుకు నేను సిద్ధం అవుతున్నాను. మా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడండి. మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి కూడా బాక్సర్ అండి. మా వారు కూడా వెటరనరీ అథ్లెట్ అండి. ఆయన పీడీగా చేశారు. ఆయన కూడా మొత్తం మాది స్పోర్ట్స్ ఫ్యామిలీ అండి. స్పోర్ట్స్లో సహకరించే వాళ్ళు ఏంటంటే మా పేరెంట్స్ కూడా నన్ను స్పోర్ట్స్కి వెళ్తుంటే అడ్డు చెప్పేవారు కాదండి, వెళ్ళమని ఎంకరేజ్ చేసేవారండి. ఆ విధంగా నేను స్పోర్ట్స్లోని రాణించాను. అదేవిధంగా ఆఫీస్లోనే కాదు, ఇంట్లో కూడా నాకు బాగా సహకరించారండి. వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. నా పేరు ఎల్ యమునాచార్యులు ఎలియాస్ యోగి. నేను చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ మ్యాన్ని. అంటే గేమ్స్, స్పోర్ట్స్ అన్నీ ఆల్రౌండ్ మొత్తం టోటల్ స్విమ్మింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, గేమ్స్ అన్నీ టోటల్ అన్నీ చేసేవాడిని. ఆ తర్వాత నేను ఫిజికల్ ట్రైనింగ్ హైదరాబాద్లో చేశాను. అది అయిపోయిన తర్వాత కొన్ని అంటే డిఎస్సిలో అప్పుడు కొద్ది పోస్టులు తీశారు. దాని మీద ఏంటంటే 6 మార్కులు 2 మార్కులతో మిస్ అయ్యి ప్రైవేట్ స్కూల్లో పీడీగా చేసుకున్నాను. ఆ తర్వాత పెళ్ళి చేసుకున్న తర్వాత మా మిస్సెస్ స్పోర్ట్స్ అని నాకు తెలియదు. తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వచ్చి ఆవిడ కూడా చేసేది. ఆ రన్నింగ్ పరిగెడుతున్న స్టైల్లో 100 మీటర్స్ 200 మీటర్స్ పరిగెడుతున్న స్టైల్లో ఆ వే ఆఫ్ స్టేడింగ్స్ ఇవన్నీ నేను గమనించి ఇంత బాగా రన్నింగ్ చేస్తుంది, ఇంత స్పీడ్ ఉంది, 16 సెకండ్స్ పడిపోతుంది, మంచి స్పీడ్ ఉందనేసి అప్పుడు నేను మళ్ళీ ప్రాక్టీస్ ఇచ్చి మంచి అథ్లెట్గా తయారు చేశాను. తయారు చేస్తే నేషనల్స్ మెడల్స్ కొట్టడం జరిగింది. నేషనల్ మెడల్ కొట్టి నేషనల్ వరకు ఎదిగి మెడల్స్ కొట్టి తర్వాత మా అబ్బాయి కూడా అతనికి 9 ఇయర్స్ నుంచే గ్రౌండ్ మీద మేము సెట్ చేసాము. తీసుకెళ్ళి మాతో పాటు ఆడిస్తుంటే అతను అలాగ చూసి ఒకరోజు బాక్సింగ్ గేమ్ చూసి నేను ఈ గేమే ఆడతాను, ఇంకే గేమ్ ఆడను, నాకు ఏ గేమ్ అంటే వద్దు, ఇష్టం లేదు, నేను ఆడితే బాక్సింగ్ ఆడతాను అనేసి పెడితే అప్పుడు బాక్సింగ్ నేర్పిస్తే ఇప్పుడు నేషనల్ స్థాయి వరకు ఎదిగాడు. నెక్స్ట్ ఒక 6 మంత్స్ తర్వాత నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చే ఇది ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ ఆడే అవకాశం కూడా ఉంది. మంచి టెక్నికల్ బాక్సర్, మేబీ ఒలింపిక్స్ కూడా ఆడొచ్చు. మా వైఫ్ ఇంచుమించుగా ఒక 300 మెడల్స్ సంపాదించింది. నా ఫీలింగ్ బీ హ్యాపీ. మా అబ్బాయి కూడా స్టేటు, రూరల్ నేషనల్స్లో మెడల్స్ వచ్చి గోల్డ్, సిల్వరు, బ్రాంజ్ మెడల్స్ సంపాదించాడు. యూత్లోనా జూనియర్లోనా సంపాదించాడు. ఇప్పుడు జస్ట్ యూనివర్సిటీ బీటెక్ ఏఈలో చదువుతున్నాడు. యూనివర్సిటీ ఛాంపియన్ కూడా అయ్యాడు ఒకసారి బాక్సింగ్లోన. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సీనియర్కి వచ్చాడు. సీనియర్లో ఎంట్రీ ఈ సంవత్సరం నుంచి మెడల్ కొడతాడని నాకు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది. స్విచ్ ఇవి నాకు షుగరు, బీపీ ఇలాంటివి రాకుండా హ్యాపీగా ఉంటారు. కనీసం మెడల్స్ కోసమనే కాదు, వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. అది నా సజెషన్. ఓకే.
ఫోటో కట్టండి నువ్వు అప్పుడు పర్లే పర్లే. రిలాక్స్. ఓకే ఓకే. పెట్టి మీద పడుకున్నట్టుందేమో చాలు ఆపండి. నేను ఇన్ని మెడల్స్ సంపాదించడం వల్ల అనుకోవచ్చు, లేదంటే వ్యాయామం వల్ల అనుకోవచ్చు, ఏదైనా కూడా నేను ఆరోగ్యంగా ఉన్నానండి. ఇదే విధంగా జనాలందరూ కూడా కొంత టైం అయినా సరే కేటాయించి ఆరోగ్యంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు మీరు ఎక్కడికో బయటికి వెళ్ళి వాకింగ్ చేసి జాగింగ్ చేసేయాల్సిన అవసరం లేదండి. ప్రతి వాళ్ళకి ఇప్పుడు మేడ మీద మేడ ఉంటుంది. ఆ మేడ మీద కనీసం 10 సార్లు 15 సార్లు వాకింగ్ చేశారనుకోండి, మీకు రిలాక్స్గానే ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఆడవాళ్ళకి మురుకుల నొప్పులు, కాళ్ళు నొప్పులు, మెడ నొప్పులు అంటూ ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఆఖరికి ఆపరేషన్ వైపు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటివేమి మీకు రాకుండా ఉండాలి అంటే కనీసం రోజుకు 1 గంట, 24 గంటలు భగవంతుడు మనకు ఇచ్చినప్పుడు ఇన్ని గంటల్లోనే 1 గంట మీకోసం మీరు పాటుపడి చక్కగా వ్యాయామం చేసినట్లయితే మీరు ఏ విధమైన ఇబ్బందులకు గురికారని నా సందేశం అండి. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఇంట్లో మగవాళ్ళు చక్కగా ఈవినింగ్ అయ్యేటప్పటికి భార్యకి టాటా చెప్పి నేను వాకింగ్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోవడం కాదండి. ఈ భర్త అనే వ్యక్తి చక్కగా నేను వాకింగ్కి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు వచ్చినట్టయితే బాగుంటుంది అని ఆమెను కూడా తీసుకెళ్తే బాగుంటుంది. కానీ మన వాళ్ళు అలా చేయరండి. నేను మగవాళ్ళని ఇలా అంటున్నానని కాదు, వాళ్ళు ఏంటంటే నేను వాకింగ్కి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లో చూసుకో, తలుపు గడేసుకో, ఇదే చెప్తావు తప్పితే ఈవిడికి పాపం మగవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావడం చాలా అరుదుగా వస్తున్నాయి. ఆడవాళ్ళకి మాత్రం ఈ డెలివరీస్ ఇవన్నిటి వల్ల ఈ వాకింగ్ లేకపోవడం వల్ల ఇంట్లో పనితోనే సరిపోతుంది అనుకుంటారు వాళ్ళు. దానివల్ల ఏమిటో 40 ఏళ్ళు కాకుండానే మురుకుల నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. అందుకని ప్రతి మగవాళ్ళలో కూడా చైతన్యం రావాలి, వాళ్ళ మిస్సెస్ని కూడా తీసుకెళ్ళాలి అని నా సందేశం. నెక్స్ట్ అందరూ మగవాళ్ళే వస్తారు, నాతో పాటు ఒక 5-6 మాత్రమే ఆడవాళ్ళు వస్తారు. దాని ఉద్దేశం ఏంటండి, మగవాళ్ళందరూ వాళ్ళ పత్నిని తీసుకొస్తుంటే ఎంత బాగుంటే మీరు మీ ఆడవాళ్ళని కూడా మీతో పాటు వాకింగ్ తీసుకెళ్ళినట్టయితే వాళ్ళ ఆరోగ్యం మీరు కాపాడినట్టు అవుతుందండి. హెల్త్ ఈజ్ వెల్త్ అండి. ఇదే నా సందేశం.